టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష్. ఎమ్మెల్యే రామిరెడ్డి కోటలో కావ్య కృష్ణారెడ్డి పాగా భారీగా చేరిన పాతూరు వైసీపీ నాయకులు యువత. పాతూరు కదిలి వచ్చిందన్న కావ్య కృష్ణారెడ్డి. కావలి పట్టణంలోని పాతూరుకు చెందిన యువత వైసీపీ నాయకులు జనిగర్ల మనోహర్ ఆధ్వర్యంలో టీడీపీ నేత చిలకపాటి శ్రీనివాసుల సమక్షంలో వైసీపీ పార్టీని వీడి భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అడ్డా అయిన పాతూరు ప్రాంతంలో 5, 6, 7 వార్డులకి సంబంధించి తరలి వచ్చిన యువతని చూసిన కావ్య కృష్ణారెడ్డి పాతూరు కదిలి వచ్చింది. ఇక టీడీపీ విజయం ఖాయమని ప్రతి ఒక్కరూ సైనికులాగా పనిచేయాలని కోరారు. పార్టీలో చేరిన పాతూరు వాసులకి కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ప్రతి ఒక్కరూ కృష్ణులై పాండవుల్ని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 9వ వార్డు మాజీ కౌన్సిలర్ టీడీపీలో చేరిక. కావలి పట్టణ 9వ వార్డు వైసీపీ నేత మాజీ కౌన్సిలర్ బిట్రగుంట శివ గురువారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం విజయం కోసం కృషి చేస్తారని శివ తెలిపారు. వీపీఆర్ని మర్యాదపూర్వకంగా కలిసిన కావ్య కృష్ణారెడ్డి. కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వారి సతీమణి ప్రశాంతి రెడ్డిని నెల్లూరులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి ఆయన్ని సత్కరించారు. వేమిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జిల్లా నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పలువురు ముస్లిం వైసీపీ నాయకులు టీడీపీలో చేరిక. కావలి పట్టణంలో పలువురు వైసీపీ ముస్లిం నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో 19వ వార్డుకు చెందిన షేక్ సిరాజ్, సయ్యద్ జిలానీ, 8వ వార్డుకు చెందిన సయ్యద్ వాజిద్, 22వ వార్డుకు చెందిన షేక్ కాసిం, డాక్టర్ షేక్ కరీం బాషా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముస్లింలు ప్రత్యేకమైన అభిమానం అని, ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని, పార్టీలోనూ సముచిత స్థానం కల్పిస్తానని కృష్ణారెడ్డి తెలిపారు.
బోగోలులో వైసీపీ నుండి టీడీపీకి ఆగని చేరికలు. బోగోలు మండలం వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఆగడం లేదు. గురువారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బోగోలు మండలం ఎస్జీవి కండ్రిగా మాజీ సర్పంచ్ దేవదానం, స్వర్ణ శ్రీనివాసులు, వంగల్లు మల్యాద్రి, గంప ఏడుకొండలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల అధ్యక్షులు మాలపాటి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కోడూరు వెంకటేశ్వరరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ ఎర్రం వెంకటేశ్వర్లు రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఎల్ సుధీర్ బాబు, వల్లెపు ఏడుకొండలు, గంప కొండారావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రస్థానంలో ఆఖరి రక్తపు బొట్టు వరకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తారనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మొట్టమొదట 2012లో దీన్ని మున్సిపాలిటీలో కలపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని నేను. నా మిత్రులుగా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు చిన్నప్పయ్యన్న, కావ్య కృష్ణారెడ్డి వేరు వేరు, ఈ బంధం తెగిపోద్దేమోనండి. నాకు తెలుసు ఆయన నీరు తాగేది బొంతరాయి నీళ్ళే, నేను తాగేది బొంతరాయి నీళ్ళే. మా బంధం ఈ బొంతరాయి నీళ్ళలాగా కలసదనేది విషయం, కల్మషం లేని మా ఇద్దరు వ్యక్తుల కలయిక ఎప్పుడన్నా ఉంటుందనే విషయం నేను నిండుగా నమ్మినటువంటి వ్యక్తిని. కాబట్టి ఆయన సిద్ధాంతం తెలుసు, ఆయన ఆచరణ తెలుసు, ఆయన పద్ధతులు నాకు తెలుసు. కాబట్టి ఆఖరి రోజు పోయినా నా పంతిలో నా భోజనం తీసి పెట్టుంటాడు. నేను తినగలను నమ్మకంతో ఎప్పటి వరకు కూడా నేను ఉన్నాననే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ముసునూరు గ్రామం ఆటుపోట్లతో ఉన్నటువంటి గ్రామం, పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి నేను ఈ ప్రాంతంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల నుంచి కాపురం ఉన్నప్పటికీ కూడా ఈ ఊరు రాజకీయాల్లో ఏ ఒక్క రోజు కూడా, ఇది నా సొంత ఊరు అయినప్పటికీ కూడా రాజకీయాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి నేను ఆ టైం స్పెండ్ చేయలేనప్పుడు మీ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాకూడదనే ఉద్దేశంతో ఏ రోజు కూడా ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో నేను ఏలు పెట్టలేదు. అయితే ఈ ఊరు నుంచి ఏ వ్యక్తి నా ఇంటికి వచ్చినా, ఏ చిన్న ఇబ్బందిని నా ఇంటికి వచ్చినా సహాయ సహకారాలు అందించే దాంట్లో ఉన్నానే తప్ప ఏ రోజు కూడా ఎవరికి ఫలానా ఓళ్ళకి ఓటేంటి, ఫలానా పంచాయతీ సర్పంచ్కి ఓటేంటి అని ఏ రోజు కూడా నేను ఇన్వాల్వ్ కాలేదంటే ఈ ఊరితోనే నా ఎదుగుదల పెరిగింది. ఈ గడ్డ మీద వచ్చిన తర్వాతనే కావ్య కృష్ణారెడ్డి కోటీశ్వరుడు అయ్యాడు. కాబట్టి ఈ ఊడి ఎడల కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి, పార్టీలకి సంబంధం లేకుండా ఈ ప్రాంత ప్రజలంటే నన్ను ఎదగటానికి మీరందరూ చూపించినటువంటి దీవెనతోనే ఎదిగాను. కాబట్టి ఇక్కడ నేను ఏ రోజు పార్టీలు చూడలేదు. గెలిపించాలని నా కోసం మీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి దాన్ని మనసులో పెట్టుకుంటారో తప్పకుండా మీరు చూపినటువంటి ప్రేమ, అనురాగాలని ఎల్లప్పుడూ మర్చిపోనని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ గ్రామంలో ఒక పెద్ద సమస్య జరిగింది. మర్డర్ల వరకు జరిగింది, ఆత్మహత్యల వరకు జరిగింది. ఒక మర్డర్ మన కార్యకర్త సురేష్ చనిపోయాడు మన ముసునూరు గడ్డ మీద. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు మన కరుణాకర్ రూపంలో. ఈ ఘటన జరిగే అరాచకాలను అరికట్టడంలో కావ్య కృష్ణారెడ్డి ఇక నుంచి ఏ ఒక్క వ్యక్తి మీద ఈగ వాలన కావ్య కృష్ణారెడ్డి ఆ ఇంటి ముందు ఉంటాడు అనే విషయాన్ని మీ అందరం కూడా మన చిన్నపైన మాల్యాద్రి మిగతా నాయకులందరినీ కలుపుకొని ముందు ఉంటాడనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా. ఇకపోతే మన ముసునూరు గడ్డలో మన పార్టీ వ్యవస్థాపకుడికి ఒక అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగిన నాడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కార్యకర్త కళ్ళమడి నీళ్లు పెట్టుకుని నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్న తరుణంలో పార్టీ అధినేతలందరూ వచ్చారు, సంఘీభావం చెప్పారు. ఈ సందర్భంగా మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నా, బృందావన కాలనీ నుంచి పమిడి కాలేజీ అంతవరకు 4 లైన్స్ ఏర్పాటు చేసిన నాడు 4 కోడల సెంటర్లో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని 4 కోడల సెంటర్లో ఎన్టీ రామారావుకి 4 లైన్స్ రోడ్డు పూర్తయిన తర్వాత అది చేసేది మనమే, అది చేపించేది నేనే, దాన్ని ఏర్పాటు చేసేది నేనే. ఆనాడు తెలుగుదేశం కార్యకర్తలు తలెత్తుకుని తిరిగే విధంగా, దమ్ము విరుచుకుని ఆనందించే విధంగా మీకు ప్రోత్సహిస్తాను, ధైర్యాన్ని ఇస్తానని కూడా ఎన్టీ రామారావు విగ్రహం మొదటి దానికి సాక్ష్యం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.
ఈ ప్రాంతం మీద నాకు ఆలోచన ఉంది, ఈ ప్రాంతం మీద ఒక అభిప్రాయం ఉంది, ఈ ప్రాంతం మీద ఒక కోరికలు ఉన్నాయి. తప్పకుండా ఈ ముసునూరు నాది. ఈ ముసునూరు నుంచి ఎమ్మెల్యేగా నేను గెలవబోతున్నా మీ అందరి ఆశీస్సులతో. మీ గెలుపు నా విజయానికి నాంది పలకబోతుంది. మీరు చూపించే ఆదరణ విజయ కేతాన్ని ఎగరించబోతుంది. ముసునూరు వాడు కావ్య కృష్ణారెడ్డి ఈరోజు ఎమ్మెల్యే కాబోతున్నాడంటే మీరందరూ కూడా ఈ ఊరు ఎమ్మెల్యేలు అయినట్టే. ధైర్యంగా నా ఇంటికి రావచ్చు. అందరూ పెద్దలు, రాజకీయ అనుకున్నటువంటి శ్రీహరి నాయుడు గారు, యువ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కుమారుడు శశి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా యువతను అందరినీ కూడా కలుపుకొని ఏ ఒక్క అభిప్రాయ భేదాన్ని రానియకుండా ఎవరైతే ఈ ఎలక్షన్లో కష్టపడతారో, ఈ ఎలక్షన్లో ఎవరైతే నా విజయం కోసం కృషి చేస్తారో వారి అందరినీ కూడా వర్కుల రూపంలో, పార్టీ పదవుల రూపంలో, లేదంటే నామినేటెడ్ పదవుల రూపంలో, లేదా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఆదుకునే దాంట్లో కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటారని మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ, మీరందరూ కూడా ఒక్క నెల రోజుల పాటు ఎందుకంటే ఈ మూడు వార్డులు ఉన్నాయి. 14, 15 ట్రాక్ అవతల 16. నేను 16వ వార్డులోనే నేను ఈరోజు నివసిస్తున్నా. బాలకృష్ణారెడ్డి నగరం వరకు కూడా ఈరోజు 16వ వార్డు ఉంది. ఈ 4 వార్డులు కలిసి 8,200 ఓట్లు ఉన్నాయి. గతంలో ఈ 3 వార్డుల మీద మనం బాగా వెనకబడి ఉన్నాము. ఈరోజు నేను పోటీ చేసి చిన్నపైన కష్టపడి ఇంతమంది మాలేద్రి, లేదా వెంకట్రావు, లేదా సుజాత, లేదా బాలకోటయ్య, లేదా వెంకటేశ్వర్లు, ఉన్నటువంటి ఇంతమంది నాయకులు కలిసి మేము ఈ టాప్ పని చేస్తే మేము ఈ ఊరి నుంచే కనీసం 3,000 మెజార్టీ తెచ్చుకునే దానికి కార్యకర్తలందరూ కష్టపడండి అని కూడా మీకు ఈ సందర్భంగా నాకు తెలియదు. ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఈ ఒక్క గెలుపు నాకు ఇవ్వండి, ఈ ఒక్క మెజార్టీ నాకు చూపించండి. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తుంది. తప్పకుండా ఒక్క నెల రోజులు కష్టపడితే 60 నెలలు మిమ్మల్ని నేను కాపాడుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక నిజాయితీగా మీకు ఒక మాట కూడా చెప్తున్నా. ముసునూరు గ్రామం ఇప్పటి వరకు రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ గ్రామంలో ఎదిగాను కాబట్టి ఈ గ్రామంలో వ్యాపార రీత్యా వచ్చి ఇక్కడే కలిసి వచ్చి ఇక్కడే నివాసం ఏర్పరచుకుని ఈరోజు నేను కూడా స్థానికుడు అయ్యాను కాబట్టి ఈ ఊరిలో అందరితో బాగుండాలనే ఆలోచనతో నాకు ఆహ్వానించిన ఊరు ఇది. నేను పుట్టిన ఊరు బ్రాహ్మణకాక అగ్రహారం అయితే నన్ను హక్కును చేర్చుకున్న ఊరు ముసునూరు కాబట్టి నేను ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నది వాస్తవం. కాబట్టి నాకు ఈ గ్రామంలో అందరూ బంధువులు ఉండొచ్చు, నాకు స్నేహితులు ఉండొచ్చు, కానీ మీకు అందరికీ ఒకే ఒక హామీ ఇస్తున్నా. మీ అందరి మనసుల్లో కూడా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఎవరైతే నా గెలుపు కోసం ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో కండ వేసుకుని నా గెలుపులో మీతో కలిసి, చిన్నప్పటితో కలిసి, లింగల మాలేద్రితో కలిపి, మిగతా వెంకట్రావుతో కలిపి, మిగతా నాయకులతో అందరితో కలిసి, కిషోర్ రెడ్డితో కలిపి ఎవరైతే ముందుకొచ్చి మీతో కలిసి రాజకీయంలో పాలు పంచుకుని నన్ను గెలిపిస్తారో వాళ్ళని తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ ఒక్కడిని కూడా నేను ఆదరించను అనే విషయాన్ని మీకు అందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నా. ఎంతమంది వచ్చినా, ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఏ ఒక్కరిని కూడా నా గెలుపుకు కాన్షియన్స్ వ్యక్తులు, నా గెలుపుకు తోడ్పడిన వ్యక్తులు, నేను గెలవడానికి ఇష్టపడిన వ్యక్తులు తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లో హక్కును చేర్చుకోరన్న విషయాన్ని మీకందరికీ హామీ ఇస్తూ ముసునూరు నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఒక్క నెల కష్టపడండి. 60 నెలల పాటు కోడి పిల్లల్ని రెక్కల కింద ఎలా దాచిపెట్టుకుని కాపాడుకుంటుందో అదే విధంగా మిమ్మల్ని కూడా కాపాడుకుంటారనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ నాకు తండ్రి సమానమైనటువంటి శ్రీహరి నాయుడు గారి ఆలోచనల మేరకు, ఈ ప్రాంతంలో ఉన్న మిగతా నాయకుల ఆలోచనల మేరకు అందరినీ కలుపుకొని అందరినీ కూడా సంఘటితం చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి పాటుపడతారని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ముసునూరు నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్యులు నూతనంగా దీపక్ ఈఎన్టీ కేర్ను ప్రారంభించారు. జిల్లా ఉప కిషోర్, జిల్లా కార్యదర్శి కె మనోజ్ కుమార్, తాము పట్టణ నాయకులు,
బీఎస్ఎఫ్ నాయకులు విచ్చేసి కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారిని గజమాలతో సత్కరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కావలి ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. టీఎంఎస్ఎఫ్ నాయకులకి కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు. పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు. ఫోన్ నంబర్ 8639948693.